ముందుగా అందరికీ నమస్కారం. కొడుకు లెక్క తేల్చిన తల్లి. బాగా పెద్ద చదువులు చదువుకొని కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి మరణం తర్వాత తల్లి వివిధ రకాల పనులు చేసి కొడుకుని పెంచి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చేసింది. కొడుకుకి పెళ్ళైన తర్వాత అత్తగారు తన స్టేటస్కి సెట్ అవ్వలేదని, చదువు సంధ్యలు లేని ఆమెను తన అత్తగారని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందని అంటూ ఉండేది కోడలు. ఇంకా విషయం బాగా ముదిరిపోయేసరికి ఒకరోజు కొడుకు, అమ్మా, మనందరం సంతోషంగా ఉండాలంటే ఒక్కటే మార్గం ఉంది. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయి విడిగా వేరే ఇంట్లో ఉండు. నేను ఇప్పుడు ఎంత ఖర్చైనా భరించగలిగే స్థితిలో ఉన్నాను. కాబట్టి ఇప్పటిదాకా నువ్వు నా కోసం ఎంత ఖర్చు పెట్టావో వడ్డీతో సహా నాకు లెక్క చెప్పు. నేను అంతా మొత్తం నీకు ఇస్తాను అన్నాడు. తల్లి కొంచెం సేపు ఆలోచించి, బాబు, లెక్క కొంచెం ఎక్కువగానే ఉంది. నాకు ఆలోచించడానికి కొంచెం సమయం ఇవ్వు అంటుంది. అప్పుడు కొడుకు, ఏం పర్లేదమ్మా, 2 రోజుల్లో చెప్పు అంటాడు. రాత్రి అయింది. అందరూ పడుకున్నారు. ఆ తల్లి ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని కొడుకు రూంలోనికి వెళ్ళి మంచం మీద పడుకుని ఉన్న కొడుకు పక్క మీద నీళ్లు పోసింది. కొడుకు పక్కగా తిరిగి పడుకుంటాడు. అటువైపు కూడా నీళ్లు పోసింది. కొడుకు లేచి, అమ్మా, ఏంటిది, మంచమంతా ఇలా తడిపేశావు అని కోపగించుకున్నాడు. నువ్వే కదా బాబు లెక్క చెప్పమని అడిగావు, నేను అదే చేస్తున్నాను. నీ చిన్నతనంలో లెక్కలేనన్నిసార్లు నా పక్క తడిపి నా నిద్ర చెడగొట్టేవాడివి. ఇది ఇంకా మొదటి రోజే, అప్పుడే భయపడిపోతున్నావు. నువ్వు తీర్చగలిగేలాగా నేను ఇంకా మొదలే పెట్టలేదు, అప్పుడే కంగారు పడిపోతున్నావు అంటుంది ఆ తల్లి. ఆ మాట కొడుకుని భయకాంపితుణ్ణి చేసింది. ఆ రాత్రంతా తల్లి రుణాన్ని ఎవరూ తీర్చుకోలేరు అని ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. తల్లి ప్రేమ వెలకట్టలేనిది. తల్లి పంచిన ప్రేమను తిరిగి ఆమెకు పంచగలిగినప్పుడే నిజంగా రుణాన్ని తీర్చుకోగలము. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.